లోని పోలవరం ప్రాజెక్టును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు సందర్శించారు. రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి నిమ్మల రామానాయుడు స్వాగతం పలికారు. గత టీడీపీ ప్రభుత్వంలో 72% ప్రాజెక్టు పనులను పూర్తి చేశాం. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లింది. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసింది. విధ్వంసానికి పాల్పడిన జగన్ వైసీపీ నాయకులు పోలవరంపై మాట్లాడే అర్హత లేదు. సీఎం చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతాం. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ప్రాజెక్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. అందుకే ఆ రోజు 14-19లో 72% ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తే, మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకొక సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ప్రాజెక్టుని 2% పురోగతి పేపర్ల మీద అయితే చూపించారు, కానీ వాస్తవంగా చూస్తే 20-30% వెనక్కి ప్రాజెక్టుని నెట్టేసినటువంటి దుస్థితి ఏదైతే ఉందో, దాని నుంచి మళ్ళీ ఈ యొక్క ప్రాజెక్టుని పునర్నిర్మాణం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పట్టాలు ఎక్కిస్తూ 2027 డిసెంబర్ నాటికల్లా ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని పనిచేస్తుందో, మరి అందులో భాగంగా మరి ఈరోజు ఏదైతే ఈ యొక్క పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూఢీ గారి ఆయన సారథ్యంలో 30 మంది పార్లమెంట్ సభ్యులు, 20 లోక్సభ 10 రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఫీల్డ్ విజిట్, అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ, పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ